భాగవతం విని చెప్తాను. లోకంలో పుట్టినటువంటి మనుష్యులు తమ యొక్క జన్మ ఎంత అపూర్వమైనదో తెలుసుకోలేరు. మిగిలిన ప్రాణులకు కర్మాధికారం లేదు. మనుష్యుడు అలా కాదు. శాస్త్రాన్ని గురువాక్యాన్ని ఆధారం చేసుకుని కర్మాచరణం చేసి దానివల్ల తరిస్తాడు, మోక్ష పదవిని పొందగలడు. అంత గొప్ప శరీరాన్ని భగవంతుడిస్తే ఈ శరీరంతో కోర్కెల పుట్టలు, ఇన్ని కోర్కెలు ఉండకూడదని కానీ కోర్కెల కోసం దేవతలను ఆశ్రయించవద్దని కానీ శాస్త్రాలు చెప్పలేదు. కానీ కోర్కెలే బ్రతుకు కాకూడదు. కాబట్టి ఎప్పుడూ కోర్కెలతో వెంపర్లాడి దేవతల్ని అనేక కోర్కెల కోసం పట్టుకుంటారు. ఒక్కొక్క కోరిక ఉన్నవాడు ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ఆరాధన చేస్తాడు. ఆ ఆరాధన చేత ఆ కోరిక ఆ దేవతలు తీరుస్తుంటారు. కానీ లోకంలో శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు పట్టు